కానీ ఎమ్మెల్యే స్పాన్సర్డ్ వ్యక్తి నా ఇంటిలో నా కూతురికి సంబంధించి ఒక ఇష్యూ జరిగితే దాన్ని ఎత్తి మాట్లాడించాడు. కానీ అది నా నైతికతను దెబ్బతీయడం కోసం వాళ్ళు మాట్లాడారు. వీడియో పెట్టినోళ్ళు ఇతని గురించే మాట్లాడితే నువ్వు మాట్లాడావు అనేవాడిని, లేదా వీడు మాట్లాడాడు అనేవాడిని. అసలు అతని సబ్జెక్ట్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ నా నైతికత దెబ్బతినే పరిస్థితి నా ఇంట్లో ఏమీ లేదు. నా కూతురు నా రక్తం పంచుకుని పుట్టింది, నా రక్తం పంచుకుని పుట్టింది కాబట్టి నా కూతురు తీసుకున్న నిర్ణయం ప్రకారం తన వివాహం తను స్వయంగా నిర్ణయం తీసుకుని తన అభిప్రాయం మేరకు తను చేసుకుంది. అది నా బ్లడ్ యొక్క లక్షణం. కానీ కొంతమంది పిల్లల్లాగా, ఆడపిల్లలు అనలా, నేను కూతుళ్ళు అనలా, పిల్లల్లాగా నా కూతురు పక్కలు మార్చలా. అరే రాస్కెల్, రాసుకో. ఎవడయ్యా రాస్కెల్? నన్ను ఎవడన్నాడో వాడిని రాస్కెల్ అని నేను సంబోధిస్తే మీ రాజకీయానికి మీరు ఆపాదించేసుకుని రాజకీయ బెనిఫిట్ పొందుదామని, నువ్వు కోల్పోయిన సింపతి ప్రజల్లో నుండి పొందుదామని, తెలుగుదేశం పార్టీలో నాకు లాంటోడు లేకుండా చేయాలని, తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నీ మీద ఆధారపడే విధంగా నువ్వు చేసుకుందామని, రేపు పొద్దున్న నీకు టికెట్ ఇవ్వదని ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోతే నీకు ఏ పార్టీ టికెట్ ఇవ్వదనే విషయం తెలుసుకుని ఒక విశ్వవలయాన్ని ఏర్పాటు చేసి నువ్వు నేను ఇంకా ఇది కూడా చెప్పి మాట్లాడతా, రాసుకో. మీరు నా ప్రజెంట్ తరం గురించి మాట్లాడితే, మీరు నా ప్రజెంట్ తరం గురించి మాట్లాడితే ఎవరాళ్ళు? నా మీద మీడియాలో మాట్లాడిన వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడా. నా ప్రజెంట్ తరం గురించి మాట్లాడితే నేను మీ యొక్క 3 తరాలు వెనక్కి వెళ్ళి మాట్లాడతా. మీరు తట్టుకోలేరు. వ్యక్తిగతంగా మాట్లాడటం మాని ఇష్యూ బేస్డ్గా మాట్లాడటం నేర్చుకోండి అని చెప్పి నేను చెప్పా. దీనిలో తప్పేముందో ప్రజల్ని ఒక్కసారి గమనించమని చెప్పి నేను మీ ద్వారా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఏ వ్యక్తిని కానీ, ఏ ఆడపిల్లని కానీ, ఎవరి పిల్లని కానీ నేను మాట్లాడానా? నెక్స్ట్, ఇతను వారం పోయిన తర్వాత ఈ పథక రచన అంతా చేసి రాజకీయ ఎలివేషన్ కోసం ఎలక్షన్ ముందు నుండి నన్ను పార్టీలో నుండి సస్పెండ్ చేయమంటున్నాడు. అది సాధ్యం కాలేదు కాబట్టి దీన్ని అతనికి ఆపాదించుకుని ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి అతని దగ్గరయ్యే విధానం, నన్ను దూరం చేసే కార్యక్రమం, ప్రజల నుండి సానుభూతి పొందాలనే ప్రయత్నం అయితే ఒకటి చేశాడు. అతను చేసిన ట్రాప్లో తెలుగుదేశం పార్టీ ఇరుక్కుపోయింది. అతను అంతిమ లబ్ధిదారుడయ్యాడు. తెలుగుదేశం పార్టీ అంతిమంగా నష్టపోయిన పార్టీ అయింది. నాకు లాభము లేదు, నష్టము లేదు. దీనిలో నా ఇంటికి వచ్చిన రోజు అతను మాట్లాడిన మాటలు కూడా నేను తెలుగులో వర్డ్లోకి తీసుకుని నేను మీకు ఇస్తున్నా, వినండి. నో ఛాన్స్. నేను ఎవరి మాట వినను. వాడి అమ్మని దెంగ నేనేంటో తెలిసి ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని, ఈ కూటమిని అడ్డం పెట్టుకుని నాకు మాట్లాడే ఉద్దేశం లేదు. నేను అన్నా బతికుండాలి, వాడన్నా బతికుండాలి. అరే ప్రభాకర్, నీకు కూటమిని అడ్డం పెట్టుకునే ఉద్దేశం, పోలీసుని అడ్డం పెట్టుకునే ఉద్దేశం లేకపోతే నీ అధికారంలో నుండి యువతలకు రా. నీ అధికారంలో నుండి యువతలకు వచ్చి నన్ను పిలు. నువ్వు ఏ ఛాలెంజ్ ఇచ్చినా నేను సిద్ధంగా ఉంటా. రా, మనమిద్దరం ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం ఇదే దెందులూరు నియోజకవర్గంలో. లేదా నువ్వు ఏ ఛాలెంజ్ ఇచ్చినా నేను తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నా. నీ అధికారం నుండి నువ్వు బయటికి రా. తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని నీ దాష్టీకం సాగించడం ఇక సాధ్యం కాదు. నీ యొక్క దాష్టీకాలకి ఫుల్ స్టాప్ పెట్టే పనిని నేను మొదలుపెట్టా. నీ సంగతి నేను చూస్తా. నువ్వు నా ఇంటికి వచ్చినంత ఈజీగా నేను వదిలిపెట్టను. చట్ట ప్రకారం నీ మీద ఏమి యాక్షన్ తీసుకోవచ్చో అన్నీ తీసుకుంటా. నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తా. ఉద్దేశం లేదు. నేనన్నా బతికుండాలి, వాడన్నా. నన్ను ఆపుతారా ఏంట్రా? ఈరోజు ఏమైనా సరే శాల్తీలు లేచిపోవాల్సిందే. నీకంత సినిమా లేదురా ప్రభాకర్, నీకంత సినిమా లేదు. నీ సినిమా ఏంటో ఈ కాన్స్టిట్యున్సీలో అందరికీ తెలుసు. నువ్వు అంత పెద్ద మాటలు మాట్లాడక్కర్లా. నీ స్థాయి అది కూడా కాదు. పట్టురా, కూల్చు 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 కూల్చు. ముందు నో, నేను ఎవరి మాట వినను. ఏంటి పుడింగాడు ఈడు మాట్లాడేది, ఈడు మాట ఇంకొకటి వినేది, ఈడికి ఇంకొకటి చెప్పేది. వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషుల్లా యాక్ట్ చేస్తున్నారు.
వాడి ఇల్లు నేలమట్టం అయిపోవాలి. అమ్మ నువ్వు ఆగు అమ్మ, వాడు అన్నది మనల్నేనమ్మ అంటే పాప చెప్తుంది, నాన్న మామ అన్నది మనల్ని కాదు, మామ అన్నది మనల్ని కాదు. ఎవరయ్యా బుద్ధుందా మాట్లాడటానికి? వీడికి నీళ్ళు వచ్చినాయి, పిల్లని తీసుకొచ్చి రోడ్డు మీద పెడతాడా? వీడికి రాజకీయం ఎక్కువ భార్యాబిడ్డల కన్నా. సిగ్గుందా లేదా, బుద్ధుందా లేదా చింతమనేనికి? ఇంత దిగజారిపోవాలని రాజకీయ ప్రాబల్యం కోసం? ఏది ఏమైనా సరే వాడి ఇల్లు కూల్చేయండిరా, నీకు జీవితకాలం అవకాశం ఇస్తాం మిస్టర్ చింతమనేని. చేతనైతే నా ఇంటికి ఇటుకు ముక్క పట్టుకెళ్ళు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే రా, నేను వ్యక్తిగా వస్తా, నువ్వు వ్యక్తిగా రా. నీ అధికారాన్ని వదిలిపెట్టు. 1924లో నీకు అధికారం లేనప్పుడు నీ ఇంటి పక్కనోడు కూడా దాఖలా, నీతో నీ ఇంటి పక్కనోడు దాఖలా. నా ఊర్లో నాకెవరో లేరని చెప్తున్నావు, నీ ఊర్లో నీకెవరో లేక పోలీసులు ఎత్తుకుపోతుంటే నేను నా ఊర్లో జనాన్ని పెట్టి అడ్డం తిప్పి నేను వెనక్కు కొట్టుకొచ్చా. నువ్వు నా గురించి మాట్లాడక, నేను చాలా మాట్లాడతా. పైపెచ్చు నేను వ్యక్తిగతంగా నేను మాట్లాడిన అనేది నా సిద్ధాంతం. నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతున్నా. నీ దగ్గర సరుకుంటే, నీ దగ్గర పద్ధతి ఉంటే నేను మాట్లాడే వాటికి నువ్వు ఇష్యూ బేస్డ్గా సమాధానం చెప్పు. వ్యక్తిగతంగా తీసుకెళ్లాలనుకుంటే, వ్యక్తిగతంగా కావాలనుకుంటే నీ అధికారాన్ని వదిలిపెట్టి నువ్వు బయటికి రా, నేను సిద్ధంగా ఉంటా. నేను ఏం మాటలైతే మాట్లాడానో ఈ మాటలకు అన్నిటికీ కట్టుబడి ఉన్న చింతమనేని. ఎప్పుడైనా నువ్వు ఏది చెప్పినా నేను సిద్ధంగా ఉంటా. నా ఇల్లు కూల్చాలి అంటే చెప్పిరా, కూల్చో. నీ దగ్గర దమ్ముంటే రా, నువ్వు అక్కడవే. తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని, తెలుగుదేశం పార్టీలో కొంతమందిని వెంబడేసుకుని నీకు సిగ్గు ఉండాలి నా మీదకి రావడానికి. ఖబర్దార్, మళ్ళీ చెప్తున్నా, నా జోలికి నువ్వు రానంతసేపు నేను నీ జోలికి రాను. నువ్వు నా జోలికి వస్తే నేను గాంధీ మహాత్ముడిని కాదు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి. నేను అహింస పరమో ధర్మ అందరూ నమ్ముతాం, కానీ నేను ఇంకో సిద్ధాంతం నమ్ముతా. ధర్మహింస తదైవచ, ధర్మహింస తదైవచ. ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం, ధర్మం మీద బేస్ అయి పోరాటం చేయటం కోసం ఎంత దాకైనా వెళ్తావు. జాగ్రత్త, ఖబర్దార్.